శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. 9989794560. మీ యొక్క ఎటువంటి సమస్యలను అయినా ఖచ్చితంగా పరిష్కరించగలరు. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, అలానే స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకి అయినా సరే పరిష్కారం చేయబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకోండి. ఇక గురువు గారిని ఎంత నమ్మకంతో మీరు కాల్ చేస్తారో అంతకు మించిన మంచి ఫలితాలను చూడగలుగుతారు. మీరు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తారు. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్న ప్రతి సమస్యను తొలగించుకోండి. నవంబర్ 16, 17, 18వ తారీఖుల్లో వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ గొప్ప ఆఫర్ ఇవ్వబోతూ ఉంది. అయితే నవంబర్ 16, 17, 18వ తారీఖుల్లో వృశ్చిక రాశి వారికి ఏ స్త్రీ గొప్ప ఆఫర్ను ఇవ్వబోతూ ఉంది? ఇంతకీ వృశ్చిక రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి? ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే వృశ్చిక రాశి వారు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళితే గనక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ 4 పాదాలు, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4వ పాదంలో జన్మించిన వ్యక్తులను వృశ్చిక రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ప్రస్తుతం కాల ప్రకారం అయితే వృశ్చిక రాశి వారికి తమ యొక్క రాశికి అధిపతి అయినటువంటి రాశ్యాధిపతి యొక్క అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంది. ఇదివరకు మీరు ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు. ప్రజెంట్ కూడా ఎదుర్కొంటూ ఉండవచ్చు. ఆర్థికంగా మీకు కొన్ని కష్టాలు ఉండవచ్చు. అంటే మీ దగ్గర డబ్బు ఉన్నా సరే, మీరు ఎవరికైనా ఆర్థికంగా సహాయం చేసి ఉన్నా సరే, ఆ డబ్బుని తిరిగి మీ డబ్బుని మీకు ఇవ్వటానికి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలానే మీకు మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చేది ఉందో వారి నుండి మీకు ఒత్తిడి మొదలవుతుంది. మీరు డబ్బు ఇచ్చినటువంటి వ్యక్తులను మీరు అంతగా ఒత్తిడి పెట్టకపోయినా, వారిని అంతగా ఒత్తిడికి గురి చేయకపోయినా, మిమ్మల్ని మాత్రం ఎదుటి వ్యక్తులు అంతే ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారు. అలానే మిమ్మల్ని ఎదుటి వ్యక్తులు చాలా ఒత్తిడికి గురి చేయటమే కాదు, మీరు మీలో మీరే చాలా లోన్లీగా ఫీల్ అవుతారు. ఏదో తప్పు చేసిన వ్యక్తుల్లా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మీరు డబ్బు ఇచ్చిన వ్యక్తులు మీకు తిరిగి ఇవ్వరు. దాని గురించి ఆలోచించరు. కానీ మీరు ఎదుటి వ్యక్తికి ఇచ్చేది మాత్రం చాలా చక్కగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఇలా ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క లక్షణాలైతే ఉంటాయి. ప్రజెంట్ డబ్బుకు సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మీరు డబ్బు సహాయం ఎవరికైనా చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. అలాంటి ప్రూఫ్స్ అన్నీ కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కూడా ఒకేలాగా ఉండరు. డబ్బు తీసుకునేటప్పుడు చాలా బాగా తీసుకుంటూ ఉంటారు. కానీ అదే డబ్బుని చెల్లించేటప్పుడు మాత్రం చాలా బాధగా, అలానే ఇవ్వాలని లేకపోవటం ఇలా చేస్తూ ఉంటారు. మనం వారి అవసరాలను అర్థం చేసుకొని వారికి మనం డబ్బుని చెల్లించినట్లుగా వారు మన అవసరాలను అర్థం చేసుకొని వారు మనకి డబ్బుని చెల్లించరు. ఇక ఈ వృశ్చిక రాశి వారికి గ్రహాల అనుకూలతతో ఈ సమయంలో ఆ ఆర్థిక సమస్యలు తొలగిపోబోతూ ఉన్నాయి. కాకపోతే ఈ సమయంలో శుభకార్యాలను కూడా ఎక్కువగా ఆర్భాటంగా చేస్తారు. మీ యొక్క ఉన్నతి బంధువులకు కూడా అపోహ కలిగిస్తూ ఉంటుంది. కొన్ని విషయాలలో కొన్ని విషయాలను మీరు పట్టించుకోవద్దు. వ్యవహారాలు మీకు ఆధ్వర్యంలో సాగుతాయి. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు అధికమవుతాయి. నగదు ఆభరణాలు జాగ్రత్తగా దాచుకోవాలి. ఆరోగ్యం అయితే ఈ సమయంలో మీకు అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అయితే మీకు ఇదివరకు ఉండే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇదివరకు మీరు ఏదైతే అప్పులు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలతో బాధపడి ఉన్నారో అటువంటి సమస్యలు అయితే ఈ సమయంలో ఖచ్చితంగా కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి. అలానే ఈ సమయం అనేది మీకు చాలా అనుకూలంగా కూడా ఉండబోతూ ఉంటుంది. ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఒక గొప్ప ఆఫర్ అయితే వస్తుంది. ఆ స్త్రీ మీకు గొప్ప ఆఫర్ని ఇవ్వబోతూ ఉంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కూడా. అలానే ఇది మీ జీవితంలో నిజంగానే జరగబోతూ ఉంది. కానీ కొంతమంది వృశ్చిక రాశి వారు అనుకోవచ్చు,
మాకు ఇలా జరగలేదు లేదా జరగట్లేదు అని. అయితే మీకు అడ్డుకునే గ్రహాలు కూడా ఉంటాయి. కొన్ని గ్రహాలు కూడా మనకి మంచి జరగకుండా అడ్డుకుంటూ ఉంటాయి. అటువంటి సమయంలో మనం గ్రహాలను ఎప్పుడూ కూడా పూజిస్తూ ఉండాలి. గ్రహాల అనుకూలతను పొందుతూ ఉండాలి. ఇలా గ్రహాల అనుకూలతను ఎప్పుడైతే పొందుతామో అప్పుడు ఇక మనకి తిరుగు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు. గ్రహాల అనుకూలత యొక్క బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రహ బలం వల్ల మన చేతిలో ఎప్పుడు కూడా ధనం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ యొక్క రాశి వారికి ప్రెజెంట్ అయితే చాలా అంటే చాలా మంచి ఆఫర్ అయితే ఒక స్త్రీ ఇవ్వబోతూ ఉంది. ఒక స్త్రీ వల్ల మీకు ఇంత మంచి ఆఫర్ అనేది వస్తుంది అని మీరు కలలో కూడా అనుకొని ఉండరు. ఆ విధంగా ఆ స్త్రీ మీకు గొప్ప ఆఫర్‌ని ఇవ్వబోతూ ఉంది. అయితే మరి ఆ స్త్రీ ఎటువంటి ఆఫర్‌ని మీకు ఇస్తుంది అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. వీరి యొక్క సొంత ఇంట్లో వీరికి సొంత రాశి అయినటువంటి ఈ యొక్క అంటే వృశ్చిక రాశి వారి యొక్క గ్రహానికి అధిపతి ఈ సమయంలో ఈ రాశి వారికి పూర్తి స్థాయిలో కూడా అనుకూలంగా ఉన్నారు. ఆ ఆ యొక్క గ్రహం అనుకూలత అనేది వీరి జీవితాన్ని పూర్తిగా మార్చబోతూ ఉంది. ఆ గ్రహం యొక్క అనుకూలతతో వీరు ఏదైనా సరే సాధించగలుగుతారు. దేన్నైనా సరే ఖచ్చితంగా అవలీలగా గలుగుతామనుకునేటటువంటి అంశాలు కూడా వీరిలో ఉంటాయి. వీరిలో ధైర్యం, పట్టుదల అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ధైర్య సాహసాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సాహసోపేతమైనటువంటి పనులు కూడా వీరికి కలిసి వస్తాయి. ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకోవాలి అనేటటువంటి వీరి ఆలోచన విపరీతమైనటువంటి లాభాలను తెచ్చిపెడుతుంది. అలానే కనీసం వీరి జీవితంలో ఇక ఈ వృశ్చిక రాశి వారికి కేవలం స్త్రీ వల్ల వీరు ఒక జీవితాన్ని అంటే వీరి లైఫే టర్న్ అవుతుంది అని వీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఆ విధంగా అయితే వీరి లైఫ్‌లో జరుగుతుంది. అంటే వీరు రోజు కలిసే వ్యక్తే. ఆ అమ్మాయి వీరితో రోజు మాట్లాడుతుంది, రోజు కలుస్తుంది. అలానే ఆ వ్యక్తి వల్ల మీకు స్నేహం ఉంది. స్నేహం ఏర్పడి ఉంది ఆల్రెడీ. తను ఒక జాబ్ చేస్తూ సెటిల్ అయిపోయింది. అలానే మీరు కూడా ఒక జాబ్ చేస్తూ సెటిల్ అయిపోయి ఉంటారు. కానీ మీ లైఫ్‌ని ఒక టర్న్ ఓవర్ పాయింట్‌గా మార్చేది మాత్రం ఒక స్త్రీ కాబోతూ ఉంది. అదెలానో ఈ ఖచ్చితంగా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఆ వ్యక్తితో మీకు క్రమక్రమంగా పరిచయం అనేది కాస్త పెరుగుతుంది. అలానే తనకు కూడా తెలీదు. ఆ వ్యక్తి అంటే ఆ స్త్రీకి కూడా తెలియకుండా మీకొక గొప్ప ఆఫర్ ఇస్తుంది. ఎలా అంటే ఆ స్త్రీ అనుకోదు. మీకు ఎప్పుడైనా సరే ఇలాంటి ఆఫర్ వస్తుంది అని. మీరు అంటే ఆ స్త్రీకి తెలిసినటువంటి వ్యక్తులు ఆమెకి ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇలా ఒక మంచి జాబ్ ఉంది. లేదా ఈ ఈ రకమైనటువంటి ఒక మంచి బిజినెస్ అయితే ఉంది. ఇది నువ్వు రన్ చేయగలుగుతావా అనేటటువంటి అంశాన్ని. కానీ తన వల్ల కాకపోవటం వల్ల తన క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి మీతో ఈ ఆఫర్ గురించి చర్చిస్తుంది. అలానే ఈ ఆఫర్‌ని మీకిచ్చేస్తుంది. తనకు ఎవరైతే దేని గురించైతే ఆఫర్ చేసి ఉన్నారో, దాని గురించి మీతో చర్చించటం, అలానే మీరు దానికి యాక్సెప్ట్ చేయటం, ఏదో చూద్దాంలే, చేద్దాంలే అన్నట్లుగా ఉంటారు. కానీ కాలమే మిమ్మల్ని ముందుకు తోస్తూ ఉంటుంది. ఎప్పుడైనా మనకేదైనా మంచి రోజులు రాబోయే ముందు, అలానే మనం ఏదైనా సాధించబోయే ముందు, మనకే తెలియకుండా మనం ముందుకు వెళుతూ ఉంటాము. దీనంతటికీ కారణం గ్రహాల యొక్క స్థితిగతులే. గ్రహాలు గురువు లాభస్థానంలో ఉన్నప్పుడు ఆ గ్రహాలు మనకు అనుకూలించి మనం ఏదైతే అనుకుంటూ ఉన్నామో అది సాధించగలుగుతాము. ఈ గ్రహాల యొక్క అనుకూలత అనేది ఆ విధంగా పెరుగుతుంది. ఈ గ్రహాల యొక్క అనుకూలత అనేది అంత ఎక్కువగా మనపై ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. కనుక గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి ప్రభావాల కారణం వల్ల ఈ రాశి వారికి తప్పకుండా విజయం అనేది కలుగుతుంది. ఒక స్త్రీ వల్ల వీరు ఆ స్త్రీ ఇచ్చిన ఆఫర్ వల్ల వీరి లైఫ్ అనేది పూర్తిగా మారిపోతుంది. ఒక టర్న్ ఓవర్ పాయింట్‌గా కూడా మిగిలిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఆ స్త్రీ వల్ల మీ జాతకంలో ఉండే కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. అలానే ఆ స్త్రీ మీ జీవితంలోనే ఒక పెద్ద మలుపుని తెచ్చిపెడుతుంది. ఆ స్త్రీ ఏదైతే మీకొక ఆఫర్ చేసిందో, ఆ ఆఫర్‌లో మీకే తెలియకుండా ముందుకు వెళ్ళిపోయి అందులో మీరొక మంచి పొజిషన్‌ని సంపాదించి,
మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రతిఫలాన్ని పొంది చాలా చక్కని లైఫ్‌ని కూడా లీడ్ చేస్తారు. ఆమెని ఎప్పుడూ కూడా మీరు మనస్సులో పెట్టుకుంటారు. అంటే ఆ స్త్రీ వల్ల ఇలా జరిగింది అని. ఖచ్చితంగా కూడా ఆ స్త్రీ వల్లే మేమిలా ఉన్నాము అనేటటువంటి దానిని గుర్తుపెట్టుకుంటారు. కానీ ఆ స్త్రీకి మీరు ఎటువంటి సహాయం చేయదలుచుకోలేరు. ఎటువంటి సహాయాన్ని కూడా చేయరు. కానీ ఆమె గురించి మీరు మనస్సులో మాత్రం పెట్టుకుంటారు. ఇలా ఈ వ్యక్తి వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నాము అని ఖచ్చితంగా అనుకుంటారు. ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఇలా ఒక స్త్రీ వల్ల వీరి లైఫ్ అనేది మారబోతూ ఉంది. ఒక గొప్ప ఆఫర్‌నైతే ఇస్తుంది. దానిని ఉపయోగించుకునేటటువంటి క్రమం అలానే దానిని ఉపయోగించుకునే విధానం అనేది మీ యొక్క తెలివి పైన ఆధారపడి ఉంటుంది. మీరు ఏ విధంగా మలుచుకుంటే ఆ విధంగా అద్భుతమైన లాభాలు ఉంటాయి. హార్డ్ వర్క్ ఎవ్వరికైనా మోస్ట్ వాంటెడ్ ఇంపార్టెంట్ కూడా. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి. ఇక తెలుసుకున్నారు కదా వృశ్చిక రాశి వారికి ఏ స్త్రీ ఆఫర్ ఇస్తుంది అని. ముఖ్యంగా నవంబర్ 16, 17, 18వ తారీఖుల్లో ఏదో ఒక రోజు ఒక స్త్రీ నుండి మీకు ఒక ఆఫర్ అయితే రాబోతూ ఉంది. అలానే కొంత సందేహపడుతూ ఉంటారు కూడా. ఇది నిజమా? కాదా? ఎంతవరకు నిజం? ఫేకా? అనేది కూడా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ సమయంలో మీకు గ్రహ బలం ఆ స్థితిలో ఉంది. తారాస్థాయిలో ఉంది అని చెప్పుకోవచ్చు. గ్రహాలు మీకు బలంగా సహకరిస్తున్నందువల్ల మీ జీవితం ఒక అద్భుతంగా మారిపోతూ ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకున్నారు కదా! వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు ఏ పని మొదలుపెట్టినా మీ ఇష్ట దైవాన్ని అలానే కుల దేవుళ్ళను నమస్కరించుకొని మీ ఇంట్లో పెద్దవారికి నమస్కరించిన తర్వాతే మీరు ఏ పనిని అయినా మొదలుపెట్టండి. తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి.